తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తుఫాను ప్రభావంతో ప్రకాశం జిల్లాలో తాగునీటి వనరులు, జాతీయ రహదారులకు భారీగా నష్టం వాటిల్లిందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అభివృద్ది సమీక్షా మండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు. సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి ఆనం మాట్లాడుతూ, సమావేశంలో ప్రధానంగా తుఫాను వల్ల నీటి వనరులకు జరిగిన నష్టం, తీసుకున్న చర్యల గురించి చర్చించడం జరిగిందన్నారు. ప్రధానంగా సమీక్షా సమావేశంలో వచ్చినటువంటి త్రాగునీటి సమస్య ఎలా ఉంది, ఇటీవల వచ్చినటువంటి తుఫాను కారణంగా అనేక ప్రాంతాల్లో త్రాగునీటి సమస్య ఏర్పడడం కానీ, ఆ వాటర్ స్కీమ్స్లో ఇబ్బందులు జరగడం, హ్యాండ్ బోర్స్ అన్నీ పాడవడం, వీటన్నిటినీ రెక్టిఫై చేయాలనే దాంట్లో ఇప్పటికే అనేక చర్యలు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు జిల్లా కలెక్టర్ గారు, జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా పనిచేయడం జరిగింది. ఇంకా మిగిలినటువంటి పనులన్నీ కూడా వేగవంతం చేయాలని చెప్పి సూచించాం. ఆసుపత్రులకు సంబంధించినటువంటి విషయాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. ఈ ఆసుపత్రులకు సంబంధించినటువంటి అధికారులని పక్కాగా హాస్పిటళ్ళకి వెళ్ళి అక్కడ జరిగేటువంటి తీరు ఏ విధంగా ఉంది ఇవన్నీ కూడా చూసి నివేదిక జిల్లా కలెక్టర్ గారికి, నెక్స్ట్ డిఆర్సి చైర్మన్గా నాకు సబ్మిట్ చేయమని చెప్పాం. ఆ నివేదిక వచ్చిన తర్వాత అవసరమైన మేరకు నేను మరి డాక్టర్ స్వామి గారు, జిల్లా మంత్రి గారు ఇద్దరం కూడా ఆరోగ్య శాఖ మంత్రి గారితో మాట్లాడి వాటిని సరిచేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈరోజు ఈ యొక్క తుఫాను కారణంతో ఈ జిల్లాలో అనేకమైన జాతీయ రహదారులు చాలా దెబ్బతిన్నాయి. చాలా దగ్గర కల్వర్ట్లు లేక, కొన్ని దగ్గర కల్వర్ట్లు ఉండి కూడా నీటి ప్రవాహం పోక, వీటన్నిటి మీద జాతీయ రహదారులకు సంబంధించినటువంటి అధికారులందరితోటి పూర్తి స్థాయి సమీక్ష చేశాం. మళ్ళీ ఒక సమీక్ష జిల్లా కలెక్టర్ గారు, జిల్లా మంత్రి గారు ఇద్దరు ఉండి పార్లమెంటు సభ్యులు కలిసి ఇతర సమస్యలన్నిటి మీద కూడా సమీక్షించమని చెప్పాం. వారు పూర్తిగా అన్ని కార్యక్రమాలు చేశాక అవసరమైతే రాష్ట్ర స్థాయిలో కూడా దానిలో రహదారులు, భవనాల శాఖ మంత్రి గారితో అధికారులతోటి మళ్ళీ ప్రస్తావన చేయడం జరుగుతుంది. ఈ జాతీయ రహదారులు ప్రస్తావన ఎక్కువగా వచ్చింది. దాని మీద మళ్ళీ కూడా రివ్యూ చేయమన్నాం. రాబోయేటువంటి సమావేశానికి ఇవాళ ప్రస్తావనకి రానటువంటి విషయాలన్నీ కూడా సమీక్షించుకోవడానికి మళ్ళీ మరొక సమావేశం త్వరలోనే ఏర్పాటు చేసి సంక్షేమ శాఖకి సంబంధించిన, అలాగే వ్యవసాయ శాఖకి సంబంధించినటువంటి విషయాలని ప్రత్యేకంగా రాబోయేటువంటి సమావేశంలో ప్రస్తావన చేయడానికి అధికారులకి, మరి ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారితో కూడా చెప్పడం జరిగింది. ఈరోజు ప్రకాశం జిల్లాలో ఈ సమీక్షా సమావేశంతో చాలా వరకు అనాదిగా మరి అభివృద్ధికి నోచుకున్నటువంటి అటవీ శాఖ భూముల యొక్క విషయంలో కానీ, జాతీయ రహదారుల భూముల విషయంలో కానీ నిర్ణయానికి, ఆలోచనకి రావడానికి ప్రజాప్రతినిధులకి, జిల్లా అధికార యంత్రాంగానికి కూడా కొంత వెసులుబాటు కలిగింది. జిల్లాల ఏర్పాట్ల గురించి దీనికి ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వేయడం జరిగింది. ఈ మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే 2-3 దఫాలు ఈ ఉపసంఘం సమావేశమైంది, క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. మహిళల ప్రపంచ కప్ గెలుచుకున్న భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన శ్రీచర్నికి కడప గడపలో జనం నీరాసనం పలికారు. జిల్లాకు చెందిన శ్రీచర్ని ప్రపంచ కప్ గెలుచుకున్న తర్వాత మొదటిసారిగా కడపకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సారథ్యంలో జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు భరత్ రెడ్డి, అవారు రెడ్డి ప్రసాద్ ఆధ్వర్యంలో శ్రీచర్నికి ఘనస్వాగతం పలికారు. స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులు, కోట్రెడ్డి కళాశాల విద్యార్థులు, జిల్లా క్రికెట్ సంఘం ప్రతినిధులు, డిఎస్ఎస్ స్టేడియం ప్రతినిధులు, వివిధ క్రీడారంగ కోచ్లు, నగర ప్రజలు, క్రికెట్ క్రీడా అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మహిళా ప్రపంచ క్రికెట్ కప్ సాధించడంలో కీలక పాత్ర వహించిన కడప జిల్లా క్రీడాకారిణి శ్రీచర్ని యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకంగా నిలిచిందని కడప, కమలాపురం ఎమ్మెల్యేలు మాధవిరెడ్డి, పుత్త కృష్ణ చైతన్యరెడ్డిలు పేర్కొన్నారు.
కింద దిగాం సార్. My parents permission to after COVID I started playing cricket. 5 years tarvata all mana Kadapa district association support to inga ACA support to nenu so all support నాకు 5 years constant గా ఉండడం వల్ల I think I achieved. అంటే రాబోయే తరానికి మీరు ఇచ్చే స్టూడెంట్స్ నెక్స్ట్ జనరేషన్ మీరు ఎలాంటి సందేశం be in the process like don't hurry, be in the process, everything will fall అంటే in. మీ తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎలా ఉంది? మీ పేరెంట్స్ మా పేరెంట్స్ సపోర్ట్ చేశారు ఇంతవరకు. రోజు మనమందరము ఆ యొక్క యువ క్రీడాకారులు ఎదుర్కొంటున్న సమస్యలు తీర్చి వాళ్ళకు సరైన అభివృద్ధి పదంలో వాళ్ళు ముందుకెళ్ళడానికి మనమందరం సహకరించుకోవాలి. రాజకీయాలకు అతీతంగా రాజకీయాలనేది క్రీడలలో రాకూడదని చాలా గట్టిగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు శ్రీచరణి సాధించిన ఈ కీర్తి ప్రతిష్టల కోసం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీచరణికి 2.5 కోట్ల రూపాయల నగదును బహుమతిగా ప్రకటించారు. అలాగనే గ్రూప్ 1 స్థాయికి సంబంధించిన ఉద్యోగాన్ని కూడా ప్రకటించారు. అలాగనే శ్రీచరణికి నివాసం ఉండడానికి స్థలాన్ని కూడా కేటాయిస్తామన్నారు. ఇది ఈ యొక్క మహిళా క్రికెట్ టోర్నమెంట్ లో ఆడిన వాళ్లకు వివిధ రాష్ట్రాలలో కూడా ఇంత పెద్ద ఎత్తున వాళ్ళకు బహుమానం ప్రకటించింది ఎక్కడంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే. అది మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారని మరొకసారి గట్టిగా తెలియజేసుకుంటూ ఉన్నాను. మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యువత ప్రపంచంలో పోటీ పడే విధంగా ఎప్పుడు స్ఫూర్తిదాయకమైన మాటలు చెప్తా ఉంటారు. గతంలో ఇలాంటి సందర్భంలోనే ఒక మాట అన్నారు, మన రాష్ట్రం నుంచి ఎవరైనా నోబెల్ ప్రతిభని సాధిస్తే వాళ్ళకి రాష్ట్రం నుంచి 100 కోట్ల రూపాయలు బహుమతిగా ప్రకటిస్తానని చెప్పిన ఘనత ఎవరంటే మన నారా చంద్రబాబు నాయుడు గారిది. ఈ రోజు ప్రతిభ సెన్సెక్స్ జరగాల, నైపుణ్య సెన్సెక్స్ జరగాలని అధికారంలోకి రాగానే ప్రతిభకు మొదటి స్థానం ఇచ్చి ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి ఎవరంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు శ్రీచరణికి ఇంత సత్కారం చేయడం ద్వారా మన ప్రభుత్వం యువతకు ఎంతో స్ఫూర్తి నింపింది. మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టును నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ ఖండించారు. జోగి రమేష్ పై అక్రమ మద్యం కేసు బనాయించారని ఆయన ఆరోపించారు. కల్లు సారాయి అమ్మేవారంతా జోగి రమేష్ సామాజిక వర్గమేనా అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తమ పార్టీ సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తుందని ఆయన పేర్కొన్నారు. నిర్బంధానికి నిరసనగా ఆ కుటుంబానికి అండగా ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం అంతా ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు పాత్రికేయ మిత్రులు మంచి ప్రశ్నలు అడుగుతున్నారు. ఒకటి, గుణం లేని వాడే గుణాన్ని మాట్లాడేది. అసలు ఈ రాష్ట్రంలో మద్యం బిజినెస్ ఎవరు చేస్తున్నారు? అనాదిగా గుత్తాధిపత్యం మద్యం మీద ఎవరిది? ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. ఒక 50-60 సంవత్సరాల క్రితం ఉన్న వాళ్ళందరికీ మద్యం మీద గుత్తాధిపత్యం ఎవరిది. అలాంటి క్రమంలో ఈ ప్రభుత్వంలో ఉండగా ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి కల్తీ మద్యం చేశాడంటే ఇందులో 2 విషయాలు. ఒకటి, మీ అసమర్థత, మీ చేతకానితనాన్ని మీరు ప్రతిపక్షం మీద రుద్దదలుచుకున్నారు. అదేవిధంగా వాళ్ళ కుటుంబం కల్లు సారా వ్యాపారం చేసిందని మాట్లాడుతున్నారంటే మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? మీరు గుండెల మీద చేసుకుని మాట్లాడండి. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? ఇక్కడ ఈ జిల్లా నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, బీసీ నాయకుడు అంటే మీరు ప్రశ్నించారు కదా, మద్యం మీద వ్యాపారం చేసేది ఎవరో? ఎందుకు జోగి రమేష్ గారికి వాళ్ళ కుటుంబం కళ్ళు మీద సారా మీద వచ్చిందని మాట్లాడుతున్నారు? దీన్ని ఎట్లా చూడాలా? మీరు ప్రశ్నించేటప్పుడు కూడా మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇట్లేంటి దీనిలో ఎందుకు జోగి గారి గురించి, జోగి గారి కుటుంబం గురించి కళ్ళు సారా అని మాట్లాడారు? ఎవరు మాట్లాడుతున్నారు? కులాల ప్రస్తావన గుణం లేనిది ఎవరికే?
రుణం ఎవరికి లేదు, కులాల ప్రస్తావన ఎవరు తీసుకొస్తున్నారు, ఇందులో ఇన్వాల్వ్ అయింది ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు మనకు క్లియర్ గా తెలుస్తుంది కదా. ఇప్పుడు మళ్ళా మొత్తం అంతా చేసి మళ్ళా ఆయన బీసీ నాయకుడు అని మీరు అన్నారు. బీసీ నాయకుడు అయితే ఈ చేయొచ్చా అన్నప్పుడు ఒక మాజీ మంత్రిని మాట్లాడొచ్చు కదా. ఎందుకు ఆ కుటుంబం ఇలా చేస్తుందని మాట్లాడారు అంటే మద్య వ్యాపారం చేసే కుటుంబాలన్నీ కూడా జోగి రమేష్ గారి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ కాదు కదా. మీరంతా అర్థం చేసుకోవాలి. పాత్రికేయ మిత్రులు కూడా మళ్ళా మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను, మిమ్మల్ని అందరికీ ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ మద్య వ్యాపారులు ఎవరో ఏ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అంటే ఈయన మీద ఒక మీ అసమర్థతతో మీ చేతగానితనంతో మీ పార్టీ వాళ్లే కల్తీ మద్యం చేసి దాన్ని ఆ వ్యక్తి ఈ ప్రాంతానికి చెందినోడు కాబట్టి జోగి రమేష్ గారి మీదకి నెట్టి మళ్ళా ఇప్పుడు వాళ్ళ కుటుంబం సారా వ్యాపారం చేస్తుంది, కల్తీ వ్యాపారం చేస్తుంది అని మాట్లాడింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బీహార్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ నితీష్ కుమార్ నాయకత్వంలో బీహార్ అభివృద్ది పదంలో పయనిస్తోందని వ్యాఖ్య. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా మాపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. పల్నాడు జిల్లా పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి విడుదల రజని. అమలాపురంలో సంచలనంగా మారిన హత్య కేసును ఛేదించిన పోలీసులు ప్రధాన నిందితులతో సహా 8 మందిని అరెస్టు చేసినట్టు వెల్లడించిన జిల్లా ఎస్పీ రాహుల్ మీనా. సులువుగా డబ్బు సంపాదించాలని చోరీల బాట పట్టిన 5 వాహన దొంగల అరెస్ట్. 60 లక్షల విలువైన ఆటోలు, మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్న కాకినాడ జిల్లా పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.